హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను. నేను స్టూడెంట్స్ గురించి అయితే ఒక సిరీస్ అయితే చేస్తున్నాను. మాస్టర్స్ ఎలా ఉంటదనేది. దాంట్లో పార్ట్‌గా వచ్చేసి ఈరోజు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గురించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. నాకు ఆఫీస్‌లో చాలా వర్క్ ఉంటుంది. అందుకే లేట్‌గా వస్తున్నాను. ఇంకా వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు. సో, ఈరోజు అయితే కుదిరింది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గురించి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. యూనివర్సిటీస్ ఏంటి, వాళ్ళ ఫీస్ స్ట్రక్చర్ ఏంటి, మనకి ఎంత అవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సాలరీ రేంజ్ ఎలా ఉంటుంది, పిఆర్ పాయింట్స్ ఏముంటాయి, అలాంటివి అయితే డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ చూపించే యూనివర్సిటీస్ వచ్చేసి టాప్ 5 యూనివర్సిటీస్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ ఆస్ట్రేలియా. నేను చాలా కన్సిడరేషన్స్ చేసి ఈ టాప్ 5 లిస్ట్ అయితే చేశాను. కొంతమందికి వేరే ఒపీనియన్ కూడా ఉండొచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తాను అదే. ఇవే బెస్ట్ యూనివర్సిటీస్ అని నేను చెప్పట్లేదు. బట్ నాకు బెస్ట్ అనిపించిన యూనివర్సిటీస్ అయితే ఇవి. ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. ఫీజు కొంచెం తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. నార్మల్‌గా టాప్ 5 యూనివర్సిటీస్‌లో ఫీజు ఎక్కువ ఉంటది. బట్ ఈ వీడియో కోసం అయితే నేను టాప్ 5 యూనివర్సిటీస్ అయితే కన్సిడర్ చేశాను. ఎప్పుడైనా సరే మనకి కొంచెం టాప్ యూనివర్సిటీలో చదివితే మన ఎడ్యుకేషన్ క్వాలిటీ చాలా బావుంటుంది. అండ్ ఆపర్చునిటీస్ కూడా కొంచెం ప్రిఫరబుల్లీ కొంచెం మంచిగుంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. సో, ఇంక మనం నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్ళిపోదాము. సో, ఎలక్ట్రికల్ ఇంజినీర్‌లో చాలా మేజర్స్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ నేను ఎలక్ట్రికల్ ఇంజినీర్‌నే. నేను వర్క్ చేసేది ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఇవి కొంచెం నాకు సస్టైనబుల్ అనిపించినాయి. అంటే మనకి ఎప్పటికీ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ గానీ, ఇంకా మన కెరీర్ గ్రోత్ గానీ, ఇంకా ఫ్యూచర్‌లో చదువుకోవాలన్నా సరే ఇవి కొంచెం నాకు మంచి మెజర్స్ అనిపించాయి. అందుకే ఇవి లిస్ట్ చేశాను. ఇంకా చాలా ఉండొచ్చు. సో, మనం ఒక్కొక్కటైతే చూద్దాం. మనం దీంట్లో ఏం చదువుకుంటాం, మన జాబ్ కెరీర్ ఎలా స్టార్ట్ అవుతుందనేది చూద్దాం. ఇంకా నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్. ఇది ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పటికీ ఉంటది. ఇంకా మనకి ఫ్యూచర్‌లో కూడా జాబ్స్ అయితే క్రియేట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్స్ అయితే పోతున్నాయి. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పవర్ సిస్టమ్ ఇంజినీరింగ్ అయితే ఎఫెక్ట్ అవ్వదు. ఆఫ్‌కోర్స్ ఈ గ్రిడ్‌లో వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఈ స్కాడా ఇవన్నీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తోని ఇంటిగ్రేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ ఇట్స్ లాంగ్ ప్రాసెస్. అది చేయాలన్నా సరే డెఫినిట్‌గా పవర్ సిస్టమ్ ఇంజినీర్స్ అయితే కావాలి. ఇండిపెండెంట్‌గా అటానమస్‌గా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే గ్రిడ్ ఆపరేషన్ అయితే అవ్వదు. సో, నేను చెప్పేదేంటంటే ఇది ఎవర్‌గ్రీన్ బ్రాంచ్ అనమాట. ఎవర్‌గ్రీన్ మేజర్స్. సో, దీంట్లో మనం చూస్తే మేజర్స్ మనం చదువుకునేవి పవర్ సిస్టమ్, పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. ఇది మనందరికీ తెలుసు. ఎలక్ట్రికల్ ఎవరు ఉంటారో వాళ్ళకి డెఫినిట్‌గా ఇది బీటెక్‌లో చదివే ఉంటారు. లేకపోతే బ్యాచిలర్స్‌లో చదివే ఉంటారు. అండ్ టాపిక్స్ వచ్చేసి స్మార్ట్ గ్రిడ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, పవర్ ఎలక్ట్రానిక్స్. కెరీర్ పాత్ వచ్చేసి పవర్ సిస్టమ్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ అండ్ గ్రిడ్ ఇంజినీర్‌గా అయితే ఉంటది. ఇంకా చాలా ఉంటాయి. బట్ నార్మల్లీ పవర్ సిస్టమ్ ఇంజినీరింగ్ మేజర్స్ చేస్తే ఇవైతే మనకి డిజిగ్నేషన్స్ వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్. ఇది చాలా కాంప్లికేటెడ్ మేజర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో చాలా చాలా టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అంత ఈజీగా అర్థం చేసుకొని చేయగలిగేదైతే కాదు. సో, మీకు రియల్‌గా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఈ మేజర్స్ అయితే ట్రై చేయండి. నార్మల్‌గా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే దాంట్లో దిగాలి. అది చాలా కొంచెం కాంప్లికేటెడ్ ఫీల్డ్. నాకు తెలుసు. నేను బ్యాచిలర్స్‌లో చదివింది అదే. ఇప్పటికీ వర్క్ చేస్తుంది అదే. సో, అది కొంచెం ఎఫర్ట్స్ అండ్ టైం పెట్టాల్సిన బ్రాంచ్. సో, ఇంకా మీరు మేజర్స్ కంట్రోల్ సిస్టమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీకు ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, అదొక్కటైతే కన్సిడర్ చేయండి. అండ్ ఇంకా మీరు చూస్తున్నట్లయితే ఫోకస్ ఆన్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్. ఇందాక నేను చెప్పాను కదా, స్కాడా ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఆటోమేషన్, రోబోటిక్స్, ఫీడ్‌బ్యాక్ సిస్టమ్స్. అండ్ కెరీర్ పాత్స్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఆటోమేషన్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజినీరింగ్. దీంట్లో బెస్ట్ ఏంటంటే మీరు ఒక్క 2 ఇయర్స్ కష్టపడితే మాత్రం కెరీర్ అయితే చాలా బాగుంటుంది. మీరు మంచి స్కిల్స్ కానీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ డ్యూరింగ్ మేజర్ మాస్టర్స్‌లో మీరు గెయిన్ చేస్తే మాత్రం మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా. నేను ఆస్ట్రేలియా గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడట్లేదు. వరల్డ్‌లో ఎక్కడైనా సరే మీరు ఎక్కడ మాస్టర్స్ చేసినా సరే ఈ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. నేను చాలా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్‌తోని మాట్లాడాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది కంట్రోల్ సిస్టమ్ ఇంజినీర్స్‌గా ఉన్నారు. అండ్ ఫీడ్‌బ్యాక్ ఇంజినీర్స్‌గా కూడా ఉన్నారు. సో, వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళ కెరీర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బట్ మీకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇదొకసారి అయితే కన్సిడర్ చేయొచ్చు. సో, ఇంకా నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్ళిపోదాం మనము. టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్. ఇదొచ్చేసి మన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కొంచెం ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. ఆఫ్ సబ్జెక్ట్ అంటే నా ఉద్దేశ్యము ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. నార్మల్లీ ఎలక్ట్రికల్ బ్యాచిలర్స్ చేసినోళ్ళు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇది కొంచెం ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. ఇది మీకు ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. అండ్ ఈసీ బ్రాంచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇది చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎలిజిబులే అనమాట. సో, ఈసీ, ట్రిపుల్ ఈ ఇద్దరైతే చేయొచ్చు ఈ బ్రాంచ్. ఇది కొంచెం దాని రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మీకుంటే మాత్రము బావుంటుంది.
అండ్ దీంట్లో మాస్టర్స్ చేస్తే మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్, కమ్యూనికేషన్ టెక్నాలజీస్, ఈ టెలికమ్యూనికేషన్ ఇవన్నీ ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతున్నాయి కదా. 5G, 6G, 7G అలా వస్తూనే ఉంటాయి. సో మీకు R&D చేయడానికైతే చాలా స్కోప్ ఉంటుంది. మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఫర్దర్ స్టడీస్లో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రము ఈ బ్రాంచ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి అయితే నేను సజెస్ట్ చేయను, బట్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వాళ్ళ బ్యాచిలర్స్ దీన్ని కొంచెం సపోర్ట్ చేస్తుంది అనమాట మనం మెజర్ చేసేటప్పుడు. తర్వాత కూడా జాబ్ చేసేటప్పుడు కూడా, లేకపోతే జాబ్ సెర్చింగ్ అప్పుడు కూడా వాళ్ళ బ్యాచిలర్స్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నా ఉద్దేశం ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇది చూస్ చేసుకుంటే జాబ్ రాదని నా ఉద్దేశం కాదు, బట్ వాళ్ళకైతే కొంచెం మంచిగా సపోర్ట్ ఇస్తుందని నా ఉద్దేశం అంతే. సో నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇది ఇందాక నేను చెప్పినట్లు ఇది కంప్లీట్ ఇంకా సర్క్యూట్ డిజైన్, ఐసీ డిజైన్, మైక్రో కంట్రోలర్స్ అవి ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే, ఎంత ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే, ఈ పీసీబీ అండ్ మైక్రో కంట్రోలర్స్ ఈ డిజైన్ మాత్రము ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉంటుంది. ఇది కంప్లీట్ దాని మీద ఫోకస్ ఉంటుంది అనమాట. సర్క్యూట్ డిజైను, ఇంకా మైక్రో కంట్రోలర్ డిజైను, వాటి మీద ఫోకస్ ఉంటుంది. మనము ఇండస్ట్రీలో ఏ కొత్త మెషినరీ కానీ లేకపోతే ఏదైనా కొత్త డివైస్ ఇన్వెంట్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఈ ఇంజనీర్ సపోర్ట్ అయితే ఉండాలి. ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి బ్రాంచ్. ఇండస్ట్రీస్కి ఒక మంచి పిల్లర్ అని చెప్పొచ్చు, ఇన్నోవేటివ్ ఇండస్ట్రీస్కి. మీకు సీరియస్లీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది తీసుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది కదా అన్న ఆ ఉద్దేశంతోనే తీసుకోకండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. 2 years మీరు చదవాలంటే అంత ఈజీ అయితే కాదు. మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఇదైతే నేను కన్సిడర్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, సో దానికి సంబంధించిన ఇంజనీరింగ్ ఇది. ఇది మోస్ట్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచ్ అనమాట, మేజర్. సో ఎవరికైతే బ్యాచిలర్స్లో ఈసీ ఉంటుందో, ఎలక్ట్రానిక్స్ చదువుకున్నారో వాళ్ళకైతే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొంచెం ఇంట్రెస్ట్, లేకపోతే ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అలాంటి ఇంట్రెస్టెడ్ ఉన్నాయో సో వాళ్ళకైతే ఈ మేజర్స్ అయితే సూట్ అవుతాయి. ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన బ్లూటూత్ హెడ్సెట్ కానీ లేకపోతే ప్రింటర్స్ కానీ ఏదైనా సరే ఫార్మ్వేర్ అనేది ఉంటుంది. ఈవెన్ కెమెరాస్లో కూడా ఫార్మ్వేర్ ఉంటుంది, దానికి అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది హ్యాండ్ ఇన్ హ్యాండ్లో వీళ్ళ రోల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళ రోల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రము, మీకు ఫ్యూచర్ ఉంటుంది అని అనిపిస్తే మాత్రము ఈ బ్రాంచ్ అయితే తీసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం దీనికి చాలా ఫ్యూచర్ ఉందని నేను చెప్తాను. బట్ హానెస్ట్లీ అయితే నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎవరు లేరు దీంట్లో చేసేవాళ్ళు. సో అందుకే నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయలేకపోయాను దీని గురించి. బట్ నేను చేసిన స్టడీ ప్రకారం, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుందని అయితే అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం మనము. సో కెరీర్ పాత్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ మేజర్స్ చేస్తే మాత్రం పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్. సో ఇదైతే చేయొచ్చు. ఈ ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీరింగ్ అంటే నేను చేసేది అనమాట ఇప్పుడు ప్రెజెంట్. మనకి కెరీర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి ఆఫ్టర్ మేజర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి ట్యూషన్ ఫీ స్ట్రక్చరు. ఇది వేరీ అవుతుంది, టాప్ యూనివర్సిటీస్ కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం టాప్ యూనివర్సిటీలో చదవడానికి అయితే ట్రై చేయండి. మన స్కిల్స్, మన డిగ్రీ వాల్యూ అవన్నీ అదే రేంజ్లో ఉంటాయి. సో నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏ ఫీల్డ్లో మనకి జాబ్స్ ఉండొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఈ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు తెలుసు, ఈ గ్రిడ్స్లో వర్క్ చేయాల్సి వస్తుంది. సబ్స్టేషన్ లేకపోతే గ్రిడ్స్, స్కాడా ఇలాంటివి అనమాట. కమ్యూనికేషన్ ఇండస్ట్రీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఇయర్ బడ్స్ కానీ మనం చూసే ఎవ్రీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్, ఏ గ్యాడ్జెట్ అని తీసుకోండి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అది. అంటే ఇంకా అప్లయన్సెస్ కానీ లేకపోతే మనం డే టు డే లైఫ్లో లైఫ్ స్టైల్ డివైజెస్ కానీ ఏవైనా సరే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అదే. రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనము ఈ సస్టైనబుల్ ఎనర్జీ గోల్స్ అయితే ప్రతి కంట్రీ ఫాలో అవుతుంది కదా, సో దానికి సంబంధించింది అనమాట రెన్యూవబుల్ ఎనర్జీ అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. దీని గురించి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసింది. సో ఈ ఫీల్డ్లో అయితే మనకి జాబ్స్ ఉంటాయి. ఇంకా వేరియస్ ఫీల్డ్లో ఉంటాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నేను ఇప్పుడు రైల్వేస్కి వర్క్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలామంది పబ్లిక్ సెక్టర్లో ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు, కొంతమంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్నారు, కొంతమంది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నారు. సో డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నారు.
ఇది శాలరీ రేంజెస్ ఫ్రెండ్స్. మనమైతే ఒక 70K అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఆస్ట్రేలియాలో మనం మాస్టర్స్ చేస్తే ఇనిషియల్ డేస్‌లో అయితే స్ట్రగుల్స్ డెఫినెట్‌గా ఉంటాయి. చాలామంది ఈ క్వెషన్ నన్ను అడుగుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఇనిషియల్ డేస్‌లో డెఫినెట్‌గా స్ట్రగుల్స్ ఉంటాయి. మనం స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. మనం మాస్టర్స్ చేసిన వెంటనే జాబ్ అయితే రాదు. అలా అని అస్సలు రాదని నేను చెప్పట్లేదు. డెఫినెట్‌గా వస్తది. మనం కష్టపడాలి. సో, నెక్స్ట్ స్లైడ్స్‌లో అయితే చూద్దాము జాబ్స్ ఎలా తెచ్చుకోవాలో. జాబ్ మార్కెట్ నేను ఇందాక మాట్లాడినట్లు చాలామంది అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఇయర్ బై ఇయర్. కాంపిటీషన్ అయితే డెఫినెట్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటర్న్‌షిప్. మీకు ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం కోర్ సెక్టర్స్‌లో జాబ్ రావడం అంత కష్టమైతే కాదు ఆస్ట్రేలియాలో. కొంచెం రిఫరెన్స్ ఉంటే చాలు వచ్చేస్తది. అదే ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ లేదు అంటే మాత్రం ఇక్కడ మాత్రం ఇంటర్న్‌షిప్‌కి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి డే 1 నుంచి. అండ్ డే 1 మీరైతే లింక్డ్ఇన్ లాంటి ప్రొఫెషనల్ సైట్స్‌కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా పోస్ట్ చేస్తూ ఉండాలి. ఫాలో అవుతూ ఉండాలి ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ని. ఇంకా ఇంటర్న్‌షిప్ ఎలా అయినా తెచ్చుకోవాలి. మనకి ఇంటర్న్‌షిప్ వస్తే జాబ్ వచ్చినట్టే ఇంకా కోర్ సెక్టర్‌లో. సో, అది నేను ప్రతి వీడియోలో చెప్తానది. డెఫినెట్‌గా మనకి ఇక్కడ నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ అయితే డే 1 కాడ నుంచి అయితే వదలకండి. మనం ఆపర్చునిటీ ఖచ్చితంగా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో, ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మాస్టర్స్ చేసినంత మాత్రాన మనకి పీఆర్ వస్తదని గ్యారంటీ లేదు. ఆస్ట్రేలియా రూల్స్ అయితే చేంజ్ అయితాయి. ప్రస్తుతానికైతే పీఆర్ పాయింట్స్ అయితే ఇవి. నాకెందుకో ఈ స్లైడ్ పెట్టాలనిపించింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఎలక్ట్రికల్ ఇంజినీర్‌కి అయితే 90 ఉంది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌కి అయితే 95 ఉంది. సో, మీరు చేసిన మాస్టర్స్‌ని బట్టి, మీరు చేసే జాబ్‌ని బట్టి, మీ పీఆర్ అసెస్‌మెంట్ మీ స్కిల్ అసెస్‌మెంట్‌ని బట్టి మీ పీఆర్ పాత్‌వే అయితే చూజ్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌గా అయితే చూజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే 90 పాయింట్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి 189 స్కిల్డ్ వీసా అనమాట. సో, పాయింట్స్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఒకసారి అయితే చూసుకోండి. మీరు ఏదైతే కోర్స్ చేయాలనుకున్నా ఆ కోర్సు పీఆర్ లిస్ట్‌లో ఉందో లేదో ఫస్ట్ చూసుకోండి. దాని తర్వాత ఏదైనా సరే డెసిషన్ అయితే తీసుకోండి. సో, నెక్స్ట్ స్లైడ్‌కి అయితే వెళ్ళిపోదాం మనం ఇంకా. సో, ఫ్రెండ్స్ అసలు మనకిక్కడ ఈ జాబ్ మార్కెట్ ఛాలెంజెస్ నుంచి ఎట్లా బయటికి రావాలనేది ఇందాక చెప్పినట్లు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేకపోతే ఇంటర్న్‌షిప్ చేయాలి. అండ్ కోఆపరేటివ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే దాంట్లో అయితే జాయిన్ అవ్వాలి. అండ్ లింక్డ్ఇన్ నంబర్ 1 ప్రొఫెషనల్ నెట్వర్క్ అనమాట. డే 1 కాడ నుంచి దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్. మీరు పార్ట్ టైమ్ చేసినా చేయకపోయినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీ స్కిల్స్ మీద డెఫినెట్‌గా ఫోకస్ చేయాలి. స్కిల్స్ లేకుండా మనం ఏ ఇండస్ట్రీలో అయినా సర్వైవ్ అవ్వలేము. బీట్ కోర్ ఇండస్ట్రీ, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, ఫినాన్స్ లేకపోతే హాస్పిటాలిటీ, రిటైల్ ఎక్కడైనా సరే మన స్కిల్స్ అయితే డెఫినెట్‌గా ఉండాలి. స్కిల్స్ లేకుండా అయితే జాబ్స్ రావడం చాలా చాలా కష్టం. సో, ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ కానీ, ప్రాక్టికల్ స్కిల్స్ కానీ ఏదైనా సరే ఎనీ స్కిల్స్ మీరైతే ఖచ్చితంగా డే 1 నుంచి అయితే డెవలప్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కోర్‌లో వచ్చేసి సర్టిఫికేషన్స్. మీకు ఈ సర్టిఫికేషన్ చేయాలా వద్దా అని డౌట్ ఉంటే మాత్రం లింక్డ్ఇన్‌లో ఎవరో ఒకళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని అడగండి. డెఫినెట్‌గా వాళ్ళైతే గైడెన్స్ ఇస్తారు. అండ్ మీ సీనియర్స్‌ని అడగండి. యూనివర్సిటీలో అడగండి. మీకు సర్టిఫికేషన్స్ చేయాలనిపిస్తే మాత్రం చేసేయండి. సర్టిఫికేషన్స్ ఎంత ఉంటే మన రెజ్యూమ్‌కి అంత వెయిట్. దానివల్లే జాబ్ వస్తుందని నేను చెప్పట్లేదు. డెఫినెట్‌గా రిఫరెన్స్ కావాలి. మనకి ఎక్స్‌పీరియన్స్ కావాలి. లేకపోతే ఇంటర్న్‌షిప్ కావాలి. వీటి వల్ల అయితే జాబ్ వస్తది. బట్ సర్టిఫికేషన్స్ ఉంటే మాత్రం రెజ్యూమ్‌కి అయితే వెయిట్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ అది మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ చేస్తాను. స్టూడెంట్స్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ పీఆర్ వచ్చిన వాళ్ళతోని ఇంటర్వ్యూస్, స్టూడెంట్స్‌తోని ఇంటర్వ్యూస్, డైలీ వ్లాగ్స్ అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.